హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ దోశలు వేసి చూపిస్తున్నా. ఎప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా లేదంటే స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదండి. అవే కాకుండా ఇలా కొత్తగా నిమిషంలో అయిపోయేలా టిఫిన్ చేసుకోండి. దోశలు ఎన్ని తినాలనిపిస్తాయండి, అంత రుచిగా ఉంటాయి. దీనికి కాంబినేషన్గా కమ్మటి బొంబాయి చట్నీ కూడా చేసి చూపిస్తా. మీకు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాలు ఈ గోధుమ దోశలు అలానే బొంబాయి చట్నీ ఈజీగా రెడీ చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా గోధుమ దోశలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు గోధుమ రవ్వతో దోశలు వేసుకోవడానికి ముందుగా రవ్వని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 3 కప్పుల వరకు గోధుమ రవ్వ వేసుకోండి. దీన్ని బన్సీ రవ్వ అంటారు, అలానే తెల్ల గోధుమ రవ్వ అని కూడా అంటారు. ఇలా గోధుమ రవ్వ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న రవ్వని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలి. ఏ కప్తో గోధుమ రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో పెరుగు వేసుకోండి. 3 కప్పులు గోధుమ రవ్వ కదండి, 1 కప్పు పెరుగు, 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. పెరుగు వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని ఈ గోధుమ రవ్వని ఒక 5 నిమిషాల పాటు పక్కన నానపెట్టుకోండి. ఈలోపు బొంబాయి చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బొంబాయి చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కన్నా ఈ బొంబాయి చట్నీ చాలా తొందరగా అయిపోద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చట్నీ చేసుకున్నప్పుడు ఇలా బొంబాయి చట్నీ చేసుకుంటే మీకు తక్కువ టైంలో కూడా ఈజీగా అయిపోద్ది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. ఇలా పోపు దినుసులు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బొంబాయి చట్నీలో కారం లాంటివి ఏం వేసుకోకూడదండి, పచ్చిమిర్చే వేసుకోవాలి. నేనైతే 4 వరకు వేసుకుంటున్నాను. మీరు కారం తినే బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు బొంబాయి చట్నీ చేసుకున్న, పూరీ కర్రీ చేసుకున్న ఉల్లిపాయలు మాత్రం కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదండి. ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నప్పుడే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. బొంబాయి చట్నీ ఎల్లోగా ఉండాలంటే పసుపు కంపల్సరీ ఉండాలి. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లాంటివి ఏం వేసుకోకూడదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ బొంబాయి చట్నీ ఈజీగా అయిపోద్ది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి, అంత సులువుగా ఉంటుంది. ఇలా పసుపు ఉప్పు వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు వరకు శనగపిండి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అదే కప్తో 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని ఇదే టైంలో మీరు కావాలనుకుంటే సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక 2 మరుగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. చూడండి, వాటర్ బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడే ఒకసారి గరిటతో కలుపుకొని ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి అన్నాను కదండి, మీకు స్పూన్స్లో చెప్పాలంటే 4 స్పూన్స్ వరకు శనగపిండి తీసుకున్నాను. ఇలా 4 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకున్నాక 1 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేసుకుంటే ఉండకట్టేస్తుందండి. ఇలా వాటర్తో మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది. ఇలా వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది కదా. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న బొంబాయి చట్నీలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. బొంబాయి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బొంబాయి చట్నీ ఎప్పుడు చేసుకున్నా మరీ పల్చగా ఉంటే బాగోదండి, అలానే థిక్గా ఉన్నా కూడా బాగోదు. మీకు వీడియో క్లిప్లో చూపించిన ప్రకారంగా ఇలాగ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక చూడండి, గోధుమ రవ్వ కూడా కంప్లీట్గా నానిపోయింది కదా. ఈ విధంగా నానపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 ఉల్లిపాయ తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 4 వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేయాలి.
బియ్యం పిండి వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది, దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒకటి పెద్ద స్పూన్తో వేసుకున్నానండి. మీరు నార్మల్ చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, 2 స్పూన్స్తో వేసుకుంటే సరిపోద్ది. బియ్యం పిండి వేసుకున్నాక వాటర్ మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకొని రెగ్యులర్గా దోసపిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం రెగ్యులర్గా దోసపిండి ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు దోశ వేసుకోండి. మీరు రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవాలి. మీరు పల్చగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చండి, మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా దోశ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకుని 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో ఎలాంటి సోడా ఈనో లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా 1 సైడ్ కుక్ చేసుకున్నాక మళ్ళీ రివర్స్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా అలానే కుక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, ఎడ్జెస్ని క్రిస్పీగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది, దోశలు కూడా చాలా రుచిగా వస్తాయి. ఈ విధంగానే 2 సైడ్స్ కూడా కుక్ చేసుకుని అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన దోశలు కూడా అన్నీ అలానే వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు గోధుమ రవ్వతో అన్నా గోధుమ పిండితోనే చాలా ఈజీగా వేసుకోవచ్చు అని. గోధుమ పిండితో వేసే దోశలు ఒక టేస్ట్ వస్తాయండి, గోధుమ రవ్వతో వేసే దోశలు ఒక టేస్ట్ వస్తుంది. ఒకసారి వేసాక మీకే అర్థమవుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వరకు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళంటే ఒకసారైనా ట్రై చేయండి, నిజంగా నచ్చుతుంది. ఈ దోశలు హెల్త్కి చాలా మంచిది. ఉదయాన్నే ఎలాంటి దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇలా అన్ని దోశలు రెడీ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని కాంబినేషన్గా రెడీ చేసుకున్న బొంబాయి చట్నీ, అలానే నేనైతే కొత్తిమీర పచ్చడి కూడా చేసుకున్నానండి. మీ దగ్గర ఏ రోటి పచ్చడి అయినా వేసుకోవచ్చు. చట్నీ చేసుకునే టైం లేకపోతే ఇలాగ మీరు ఇన్స్టెంట్గా బొంబాయి చట్నీ కూడా 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చూడండి, దోశలు కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కదా. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ దోశలు అలానే బొంబాయి చట్నీ 10 నిమిషాలు ఈజీగా రెడీ చేసేయచ్చు. చూసారు కదండి, ఇన్స్టెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వతో హెల్దీ దోశలు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.